హాయ్ అండి. వెల్కమ్ టు వర్షలిక డైరీస్ అండ్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు షూట్ చేసిన వ్లాగ్ అండి. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే ఫుల్గా మబ్బు అయితే ఉంది. ఇంకా వర్షం కూడా వచ్చేటట్టుగానే ఉంది. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను మిల్లెట్ రాగి దోశ అయితే చేశాను. ఈ వీడియోని నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఇది బ్యాటర్ ఎలా రెడీ చేసుకోవాలి, ఎలా వేస్తాననేది ఎవరైనా చూడకపోతే చూడండి. అందుకని ఇప్పుడైతే నేను ఏమీ డీటెయిల్గా అయితే చూపించట్లేదు. ఇంకా ఇందులోకి అయితే ఆనియన్స్ అయితే వేసుకొని ఇంకా దోశలు అయితే వేసేసి వీళ్ళకైతే ఇచ్చేసానండి. ఇంకా దీంట్లోకి అయితే పల్లీ చట్నీ కూడా చేశాను. నెక్స్ట్ లంచ్ బాక్స్లోకి ఈరోజైతే రసం పెట్టి క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇంకా రసం కోసం అయితే 2 టొమాటోలు అయితే తీసుకున్నాను. వీటిని కట్ చేసుకుని మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. ఇంకా దీంట్లోకి కొంచెం మిరియాలు, అలాగే జీలకర్ర, అలాగే వెల్లుల్లి, కొంచెం చింతపండు కూడా యాడ్ చేశానండి. ఇంకా వీటిని మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఎంత క్వాంటిటీ కావాలో దానికి బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకుని దాంట్లోకి కొంచెం ఉప్పు, కారం, పసుపు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు అయితే వేసి బాగా మరిగించుకుంటున్నాను. ఇలా సైడ్కి మూత అయితే పెట్టి మరిగించుకోవాలండి, లేకపోతే పొంగిపోతుంది. ఇంకా రసం అయితే మరుగుతుంది. లోపైతే క్యారెట్ని కూడా పీల్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. వీటిని అయితే చాపర్లో అయితే వేస్తున్నానండి. ఈ చాపర్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా మన క్యారెట్స్ అవి కట్ చేసుకున్నప్పుడు అవన్నీ చిన్న చిన్న ముక్కల కింద తరగాలంటే చాలా టైం పట్టేస్తుంది కదా. ఇంకా వీటిలో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. వీటిని ఇలా పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని చాపర్లో అయితే వేస్తున్నాను. దీన్ని ఇలా ఒక 6 to 7 టైమ్స్ ప్రెస్ చేస్తే చాలండి, మనకి ఈజీగా అయిపోతుంది. ఇంక ఈ లోపు రసం అయితే మరిగిపోయిందండి. ఇంకా దీని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. ఇంకా క్యారెట్ ఫ్రై కోసం అయితే కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇంకా దీంట్లో కావాల్సిన పోపులు అయితే వేసుకుని ఇంకా దీంట్లోకి కొంచెం సీడ్స్ అలాగే జీడిపప్పులు కూడా యాడ్ చేశానండి. ఇంకా నెక్స్ట్ ఇందులోకి కొంచెం ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకుని ఈ తురిమి పెట్టుకున్న క్యారెట్ని అయితే ఇందులో వేస్తున్నాను. వీటిని అయితే ఒకసారి వేయించుకుని మూత అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ రసంలోకి అయితే పోపులు అయితే వేసుకుంటున్నానండి, తాలింపు. ఇంకా నెక్స్ట్ లాస్ట్లో అయితే కొత్తిమీర యాడ్ చేసుకోవడమే. దీంతో రసం అయితే అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ క్యారెట్ అయితే మూత పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. దీంట్లోకి కొంచెం కారం అలాగే ఉప్పు యాడ్ చేశానండి. దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకుని మూత అయితే పెట్టుకుంటున్నాను. కొంచెం దగ్గరికి అయితే సరిపోతుందండి. ఇంకెలా దగ్గర పడిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే. వీళ్ళకైతే ఇంకా లంచ్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా వీళ్ళ లంచ్ బాక్స్లో అయిపోయాక వీళ్ళ స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను. ఈ పువ్వులైతే మా ఇంట్లో పూచినవేనండి. ఇంకా మన ఇంట్లో పూచిన వాటితో పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇంక ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నేను పూజ చేసేటప్పుడు వీడియో ఏమి షూట్ చేయలేదు. ఇంకా నా పూజ అంతా అయిపోయాక ఒకసారి అయితే వీడియో తీసాను అంతే. ఈవినింగ్ అయితే పిల్లలు స్కూల్ నుంచి అయితే ఇంటికైతే వచ్చేసారండి. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అయితే ఇంకా వాళ్ళకి పాలు అయితే కలిపిచ్చానండి. ఇంకా లంచ్ బాక్స్ అవి ఉంటాయి కదా, ఇంకా అవి కూడా కడిగేసుకున్నాను. ఇంకా అలాగే మార్నింగ్ అయితే ఐరన్ చేసిన బట్టలు అయితే వచ్చాయండి. ఇంకా వాటిని కూడా హ్యాంగర్స్కి అయితే వేసి పెట్టేస్తున్నాను. మా హస్బెండ్ ఒక్కడే మాత్రమే ఐరన్కి అయితే ఇస్తానండి. ఇంకా నావి కానీ పిల్లలు కానీ ఏమైనా అర్జెంట్ ఉంటే నేనే చేస్తాను. ఇంకెప్పుడైనా శారీస్ అవి నావి ఉంటే ఇస్తాను. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకొకసారి కూడా ఇల్లు అయితే తుడిచేసానండి.
ఇంకా అప్పటికే ఫుల్ మబ్బుగా అయితే ఉంది. ఇంకా బాగా గాలి అయితే వచ్చేస్తుంది. నేను ఒక పక్క తుడుస్తుంటే ఒక పక్కనైతే గాలి చాలా విపరీతంగా వచ్చేస్తుందండి. మీకు అక్కడ తెలుస్తూనే ఉంటుంది గాలి ఎలా వస్తుందో ఆ బాల్కనీ నుంచి. ఇంకా అందుకని తలుపైతే వేసేస్తున్నాను. ఇంకా బాగా గాలి వచ్చేస్తుందని. ఇంకా బయట కూడా ఒకసారి అయితే వాటర్ వేసేసి ముగ్గైతే పెడుతున్నా అండి. మార్నింగ్ వేసిందైతే ఉండట్లేదు. వర్షం వచ్చేసి మొత్తం అంతా పోతుందండి. ఇంకా మార్నింగ్ వేసింది పోయిందని చెప్పేసి ఇప్పుడైతే మళ్ళీ వేస్తున్నాను. ఇంకా అప్పటికి కూడా ఫుల్ మబ్బుగా ఉంది. వర్షం వచ్చేటట్టే ఉంది. అయినా సరే ఇంక వేశానండి. నేను ఇంత కష్టపడి వేశాను కానీ నేను వేసిన తర్వాత లోపలికి రాగానే ఒక 10 మినిట్స్ తర్వాత వెంటనే వర్షం అయితే వచ్చేసిందండి. ఇంకా ఈ వర్షాకాలం అయితే ఇంకెలానే జరుగుతూ ఉంటుందండి. అందుకని చెప్పి నేను ఒక్కొక్కసారి ఇంకా గడప దగ్గరగా అయితే పెట్టేసి వదిలేస్తూ ఉంటున్నాను ఇంకా. ఒక చిన్న ముగ్గు వేసేసి. ఇక్కడ చూసారా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫుల్‌గా అయితే పడిందండి. ఓకే అండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు గనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.